ఊదులతో హెల్తీగా బందోస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి మిల్లెట్ కాంబినేషన్తో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బరువు తగ్గాలనుకున్న వారికి, డైట్లో ఉన్న వారికి, షుగరు డయాబెటీస్తో బాధపడే వారైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తినడానికి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ ఊదులను అయితే నానబెట్టుకున్నాను. తర్వాత మార్నింగ్ ఈ విధంగా హాఫ్ అన్ అవర్ ముందు అన్నట్టు అటుకులను నానబెట్టుకున్నానండి. ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నాను. ఎలాంటి పప్పులు అవసరం లేదు. మిక్సీ జార్లకి కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి అటుకులు అలాగే నానబెట్టుకున్న ఊదులను కూడా వేసేసుకొని ఒక కప్పు నీళ్లు వేసుకొని దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే కనుక రిలేటెడ్ వీడియోలో ఉంటుందండి. పించ్ ఆఫ్ వంట సోడా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని అంతా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఉడికించిన బంగాళాదుంపని సన్నగా తురుముకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అలాగే కాస్త పల్లీల మసాలా పొడి వేస్తున్నానండి. పచ్చిమిర్చి ముక్కలకి బదులుగా కావాలంటే వేసుకోవచ్చు. జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న బ్యాటర్లోకి కాస్త పోపు వేసేసుకొని పోపుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గరిటె పెట్టుకొని పోపుది అందులో 1 టీ స్పూన్ నూనె వేసేసుకొని అర గరిటె అన్నట్టు హాఫ్ గరిటె బ్యాటర్ వేసుకొని ఈ విధంగా మసాలాని మిడిల్లో స్టఫ్ చేసుకొని మళ్ళీ పైన ఒక లేయర్ లాగా అన్నట్టు బ్యాటర్ వేసుకోవాలండి. పైన మూతను క్లోజ్ చేసుకొని బాగా ఒక సైడ్ కాల్చుకోవాలి. తర్వాత ఈ విధంగా రెండో సైడ్ కాల్చుకొని రెండో సైడ్ కూడా బాగా కాల్చుకున్నామంటే మనకి సూపర్ టేస్టీగా హెల్తీగా మిల్లెట్తో బందోస్ అయితే రెడీ అయిపోతుంది. మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. దీనికైతే చట్నీ కూడా అవసరం లేదండి, అలాగే తినేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.